అద్భుతం. ఇప్పటి వరకు విన్న అద్భుతాలన్నిటినీ మించిన పరమాద్భుతం చెప్పావు స్వామి. దైవభక్తికి క్షుద్రశక్తికి మధ్య జరిగిన పోరాటాన్ని కన్నులకు కట్టినట్టు వివరించావు. శరణమయ్యప్ప. స్వామి శరణం. పూజకు వేళవుతోంది, స్నానానికి బయలుదేరుదాం. అలాగే స్వామి. నాగార్జున సాగర్ వచ్చాం. ఇప్పుడు మన కార్యక్రమం ఏంటి స్వామి? కృష్ణానదిలో స్నానమాచరించి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం పదండి. ఈ నదీ స్నానం ఆచరించడం వల్ల ఫలితం ఏంటి స్వామి? ఆయుర్వేద వనమూలికలకు నిలయం నల్లమల అడవి. అరణ్యం మధ్య నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామిని స్పృశిస్తూ ప్రవహించే పవిత్రమైనది ఈ కృష్ణానది. ఈ నదికి ఇరువైపులా ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉండటం వలన నదీ జలం ఔషధంగా మారుతుంది. ఈ నదీ జలంలో స్నానమాచరించటం వలన పుణ్యంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. స్వామియే శరణమయ్యప్ప. 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 స్వామియే శరణమయ్యప్ప. ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఈ కార్తీక మాసంలో శివాజీ గురుస్వామి దయ వల్ల ఇక్కడ స్నానమాచరించగలిగాం. పదండి, మిగతా పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుందాం. స్వామి, సత్రాజిత్తు యాగం చేసిన ప్రాంతమే ఈ సత్రశాల. ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దీన్ని బాగా అభివృద్ధి చేశారు. పుణ్యక్షేత్రాలని చెప్పి ఈ ప్రాంతానికి తీసుకొచ్చారేంటి స్వామి? ఏమైనా విశేషం ఉందా? సిద్ధనాగార్జునుడు బౌద్ధమత ప్రపంచ వ్యాప్తికి కారణమైన పవిత్ర భూమి ఇది. రక్తపాతాలకు నిలయమైన రాజ్యాలకి శాంతిబాట చూపిన పుణ్యస్థలం. మరి ఒకప్పటి కీకారణ్యం ఇలా అందంగా ఆహ్లాదకరంగా ఎలా మారింది స్వామి? చెప్తాను స్వామి. సిద్ధనాగార్జునుడు తన యోగ శక్తితో తపమాచరించి ఈ ప్రాంతాన్ని తపోవనంగా మార్చాడు. కేకారణ్యంగా ఉండి మనుష్య సంచారానికి యోగ్యం కాని ఈ ప్రాంతాన్ని నందికొండగా నామకరణం చేసి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు. ఈ ప్రాంతానికి ఇంత చరిత్ర ఉందా స్వామి? చరిత్రతో పాటు దైవ సంకల్పం కూడా ఉంది. కోట్లాది మందికి అన్నం పెట్టే నాగార్జున సాగర్ డ్యాం ఇక్కడ నిర్మించడంతో అదృష్టం చేసుకుంది ఈ గడ్డ. ఈ ఆయకట్టు ప్రాంతంలో ప్రజలు తినే ప్రతి బియ్యం మెతుకుపైన నాగార్జునుడు అని రాసి ఉంది. క్రీస్తు పూర్వమే ఇక్కడ నాగార్జునుడు ఆచార్యుడిగా బ్రహ్మాండమైన విశ్వవిద్యాలయం ఉండేది. శ్రీలంకలో బౌద్ధమత సమావేశాలకి మొత్తం 25 లక్షల మంది హాజరైతే ఇక్కడి నుంచి 10 లక్షల మంది వెళ్లారట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ రోజుల్లోనే ఇక్కడ 5 అంతస్తుల భవనం ఉండేది. మొదటి అంతస్తు గుర్రం ఆకారంలో 1500 గదులతో ఉండేది. రెండవ అంతస్తు ఎద్దు ఆకారంలో 140 గదులతో ఉండేది. మూడవ అంతస్తు ఏనుగు ఆకారంలో 1300 గదులతో ఉండేది. వివిధ జంతువుల ఆకారంలో మొత్తం 6500 గదులుండేవి. ఆ గదుల్లో వివిధ దేశాలకు చెందిన 1,25,000 మంది విద్యార్థులు ఆ రోజుల్లోనే ఇక్కడ ఉండి శ్రద్ధతో విద్యాభ్యాసం చేసేవారు. గురుమూర్తి గురుస్వామి కూడా మనతో ఉంటే ఎంతో బాగుండేది కదా స్వామి? ఆ స్వామి పని చూసుకొని మనతో పాటు హైదరాబాద్లో శివాజీ గురుస్వామిని కలుస్తారు. బ్రహ్మనాయుడిచే నిర్మించబడిన ఈ చెన్నకేశవ ఆలయం దర్శించుకోవడం మన అదృష్టం స్వామి. ఈ సిరిగిరిపాడు వీరాంజనేయ స్వామి మహిమలు చెప్పండి స్వామి. నల్లమల అడవులకి ఆరంభంలో ఉన్న ఈ వీరాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి. ఈ స్వామి దగ్గరికి 4 వారాలు క్రమం తప్పకుండా వస్తే భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. అంతేకాక సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తాడు. నేను ఏ పని మీద వెళ్ళినా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా వెళ్ళను. ఒకవేళ వెళితే ఏ పని కాదు. నాకు ఇన్ని పదవులు రావడానికి ఈ స్వామి మహిమే కారణం. నా ప్రత్యర్థులు
50 లక్షలు పెట్టి కూడా పొందలేని పదవిని నేను ఈ స్వామి కరుణా కటాక్షాల వల్ల పొందాను. మా చిన్నతనంలో మేము ఆటలాడుకునేటప్పుడు ఏ పిల్లవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పిల్లవాడి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి ఆడుకునేవాడు. ఈ మహిమలు తెలిసిన తర్వాత మేం చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శ్రీగిరివాడి వీరాంజనేయ స్వామి శరణమయ్యప్ప మకర జ్యోతినే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపిణే శరణమయ్యప్ప. స్వామి, ఇంతమంది భవానీ భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు. అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి స్వామి? దుర్గాదేవి మహిషాసురుని సంహరించి ఎంతో విజయం సాధించి విజయవాడలో కనకదుర్గాదేవిగా వెలసి భక్తుల ఎన్నో కోర్కెలు తీర్చిన దుర్గమ్మ తల్లి ఆదిశంకరులకి దర్శనమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి మహిమ లాంటిది. స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప మకర జ్యోతినే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపిణే శరణమయ్యప్ప. స్వామి, ఈ నదిలో స్నానం చేసి ఆ కనకదుర్గమ్మను దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి ముక్తి కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. కేవలం భవానీ భక్తులే కాక అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికొచ్చి ఈ నదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. మనం కూడా భక్తితో ఆ అమ్మవారిని దర్శించుకొని మిగతా పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుని వద్దాం. ఆ అమ్మవారి కృపకు పాత్రులవుదాం. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. స్వామి, ఇప్పుడు మనం దర్శించుకున్న పానకాల స్వామి విశిష్టత ఏంటంటే మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులు దర్శించుకుంటారు. ఆ తర్వాత దేవతలు ప్రార్థనలు చేస్తారు. ఆ యాదగిరిగుట్ట తర్వాత అంతటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ పానకాల స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, అమరలింగేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారో చెప్పండి స్వామి. అమరావతిలో అమరలింగేశ్వరాలయం దేవేంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది. పంచరామాల్లో ఇదొకటి. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప. పంచరామాలంటే ఏమిటో కాస్త వివరంగా చెప్పండి స్వామి. అమరావతితో పాటు భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను పంచరామాలంటారు.
అయ్యప్ప భక్తులు తమ దీక్షాకాలంలో ఈ పంచరామాల్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని గురుస్వాములు చెప్తారు. అందుకే మన శివాజీ గురుస్వామి పంచరామాల్లో ఒకటైన అమరలింగేశ్వర ఆలయం దర్శించమని మనని పంపించారు. ఈ అమరేశ్వరుని పూజిస్తే కాశీనాథుణ్ణి పూజించినంత పుణ్యం వస్తుంది. మనం ఈ ఆలయం దర్శించుకుని మిగతా ఆలయాలను దర్శించుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో. నో అర్చన, నన్ను ఆపు. లవ్ ఈజ్ గాడ్ అన్నారు, ఒప్పుకుంటా. బట్ లవ్ ఈజ్ బ్లైండ్ ఆల్సో. ఒక్కొక్కప్పుడు ఏదైనా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది నీ ప్రేమ కాదు, సరిహద్దుల్లో శత్రువులతో పోరాటం. నీ ఒక్కదానికే నేను సొంతం కావచ్చు. అంతకంటే ముందు భరతమాతకు అంకితం. ఇంతవరకు జరిగిన చరిత్రలో ఏ ఆడదైనా వీరపత్ని వీరమాత కావాలనుకున్నదే కానీ నీలా మామూలు ఆడదానిలా నిలిచిపోవాలనుకోలేదు. నన్ను ప్రేమించింది నిజమైతే రేపటి తరం ప్రేమికులు మన గురించి గర్వంగా చెప్పుకోవాలంటే యుద్ధానికి నన్ను చిరునవ్వుతో సాగనంపు. ఓకే, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అదరగొట్టేశారు స్వామి. ఒక్క నిమిషం రండి. అలాగే సార్.